నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ప్రజెంట్ మేము సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ఉంది, అలాగే అన్ని రకాల హైకోర్టులో కూడా ప్రాక్టీస్ ఉంది. ఈ వీడియో ఏంటంటే, ఒక పెళ్లి కాని మహిళకి తనకి సంబంధించిన ఆస్తి ఏ విధంగా వస్తుంది, ఒకవేళ పెళ్లి కాని మహిళకి సంబంధించిన తండ్రి కనుక వీలునామా రాయకుండా కనుక మరణించినట్లయితే ఆమెకి ఆస్తి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది, లేదు మొత్తం ఆస్తి ఎప్పుడు ఏ సందర్భంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో పెళ్ళైన తర్వాత కూడా మరి ఆమెకి సంబంధించిన రైట్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఆస్తి పైన ఉన్న రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి పోయే అవకాశం ఉందా లేదా కంటిన్యూ అవుతాయా అనే అంశం మీద తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? దాదాపు 22 ఇయర్స్ నుంచి మేము ప్రాక్టీస్లో ఉన్నాం. దాదాపుగా చాలా కేసులు మనం చేయడం జరిగింది. ముఖ్యంగా అలాగే తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ మనదే లా మీడియా. మీరు లా మీడియా అనేది మనకి ఇన్స్టాలో, అలాగే ఫేస్బుక్లో, అలాగే యూట్యూబ్లో, అన్నిట్లో కూడా లా మీడియా అని కొడితే మీకు రకరకాల సందేహాలకి మా యొక్క పరిష్కారాలు ఉంటాయి. అలాగే జూలై 1 నుంచి కూడా బిఎన్ఎస్ గురించి కూడా మనం డిసెంబర్లోనే చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి మమ్మల్ని ముందు ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9398259630, అలాగే 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. కేవలం ఇది అపాయింట్మెంట్ కోసం ఇచ్చే నెంబర్స్ మాత్రమే, దయచేసి అందరూ గమనించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అంశం మనం క్లియర్గా చెప్పుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే, ఒక పెళ్లి కాని మహిళకి ఆస్తి ఏ విధంగా వస్తుంది అని అనుకున్నప్పుడు, పెళ్లి కాని మహిళకి ఆస్తి అనేది తండ్రి ద్వారా వస్తుంది, లేదా తల్లి ద్వారా కూడా రావచ్చు. అంటే తండ్రి తను బతుకున్న కాలంలో సంపాదించిన ఆస్తి మొత్తం కూడా తన తదాంతరము తన యొక్క కూతురికి ఒక గిఫ్ట్ డీడ్, అంటే బతుకున్నప్పుడు గిఫ్ట్ డీడ్ రూపంలో కూడా చేయొచ్చు, లేదా చనిపోయిన తర్వాత వీలునామా లేదా మరణ శాసనం అంటారు, లేదా విల్ అంటాం మనం. సో విల్ ద్వారా తన యొక్క తదనంతరం ఆ కూతురికి చెందే విధంగా విల్ అనేది మీరు రాసే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఆమెకి ఇంకా ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అంటే, తల్లిదండ్రుల ద్వారా, ఆ తాత ముత్తాతల ద్వారా వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో, అంటే తాత ముత్తాతలు ఒకవేళ నాన్నగారు ఉన్నారు, సో నాన్నగారికి సంబంధించిన వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో, అంటే మీ తాతగారు ఎవరైతే ఉన్నారో వారు, లేదా ఎన్సెస్టర్ ప్రాపర్టీ, తాతలు సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల ద్వారా కూడా ఈమెకు వచ్చే వాటా ఏదైతే ఉందో ఆ వాటా ప్రకారం ఈమెకి ఆటోమేటిక్గా ఆస్తి వస్తుంది. ఇకపోతే తల్లి ద్వారా ఏ విధంగా వస్తుంది అది మనం గమనించినప్పుడు, తల్లి గారికి ఎవరైతే స్త్రీధనం కింద ఇస్తారో గుర్తుపెట్టుకోండి, స్త్రీధనం అనేది ఒకటి ఉంటుంది. సో స్త్రీధనం కొంత ఆస్తి ఏదైతే ఉందో ఆ యొక్క ఆస్తి ఆమె తన కూతురికి తన తదాంతరం కనుక వ్రాసినట్లయితే ఆ స్త్రీధనం కింద వచ్చే ఆస్తి ఆమెకే చెందుతుంది. లేదు ఆమె పెళ్లి కూతురు, అంటే పెళ్లి కాని మహిళ తను కష్టపడి సంపాదించిన ఆస్తికి తానే యజమానురాలు, గుర్తుపెట్టుకుంది. సో దాన్ని ఎవరు కూడా అడిగే రైట్ అయితే ఉండదు. ఇది మీరు అందరూ గమనించాలి. ఇకపోతే చాలామంది అడుగుతున్నారు, సార్ మరి మ్యారేజ్ అయిపోతే ఆస్తిలో సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి ఆస్తి రాకుండా పోతుందా? ఒకవేళ ఇలా అడుగుతున్నారు. అలా ఏం లేదండి. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు సంబంధించి ఎవరైనా సరే ఆస్తికి సంబంధించి పెళ్ళైన తర్వాత లేదా పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమెకు ఆస్తులు ఎలాంటి హక్కులు లేకుండా పోవటం అలాంటిది ఏం జరగదు. కాబట్టి ఆమెకు ఆటోమేటిక్గా ఆస్తిలో వస్తుంది. కాబట్టి పెళ్లి కాని మహిళకి పెళ్లి కాని స్త్రీతో సమానంగా ఆస్తిలో వాటా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇది అందరికీ మీరు షేర్ చేయండి. దయచేసి మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.